భారత్లో ఆటోమొబైల్ మార్కెట్కు మంచి రోజులు వస్తున్నాయా? జూలై నెలలో కార్లు, కమర్షియల్ వెహికల్స్, బైక్స్, ట్రాక్టర్ల అమ్మకాలు డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. అసలు ఆటో సెక్టార్లో ఇంత బలమైన డిమాండ్కు కారణమేంటి? జూలైలో దేశీయ ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 25% పైగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. కమర్షియల్ వెహికల్స్ కూడా 20% పైగా వృద్ధి సాధించే అవకాశం ఉంది. ఇక టూ వీలర్ మార్కెట్ కూడా బలంగానే ఉంది. బైక్, స్కూటర్ అమ్మకాలు 15% పైగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ట్రాక్టర్ మార్కెట్ కూడా 10% పైగా వృద్ధి చెందొచ్చని అంచనా. అసలు ఇంత డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? మొదటి కారణం కొత్త మోడల్స్ మార్కెట్లోకి రావడం. రెండోది వాహనాలు కొనుగోలు చేయడానికి ఫైనాన్సింగ్ సులభంగా అందుబాటులో ఉండటం. మూడోది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం, నగదు లభ్యత మెరుగుపడటం. అదే సమయంలో కొత్త కార్లు, బైక్స్ కొనుగోలు చేయాలనే వినియోగదారుల ఆసక్తి కూడా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల వైపు కూడా కస్టమర్ల ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. ఇది ఆటో కంపెనీలకు మాత్రమే కాదు, ఆటో కాంపోనెంట్స్, టైర్లు, బ్యాటరీలు, ఫైనాన్స్ కంపెనీలకు కూడా సానుకూల వార్త. అయితే రాబోయే నెలల్లో మాన్సూన్, గ్రామీణ డిమాండ్, వాహనాల ధరలు, వడ్డీ రేట్లు ఈ వృద్ధి కొనసాగుతుందా లేదా అనేది నిర్ణయించనున్నాయి. మరి ఈ ఆటో భూమి ఇంకా కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? కార్లు, బైక్స్, ట్రాక్టర్లలో ఏ సెగ్మెంట్ ముందుంటుంది? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి బిజినెస్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో అవ్వండి.